ఎప్పుడైతే యేసు రక్తంలో ఆ పాప భారం అంతా కడుక్కొని పరిశుద్ధపరచబడ్డామో, పాపము దాని తీవ్రత ఎప్పుడైతే మా జీవితాల్లోంచి తొలగిపోయిందో అప్పుడు నిజంగా విశ్రాంతి, ప్రశాంతత అంటే ఏంటో అనుభవించాం. దాదాపు అది అనుభవించడం మొదలుపెట్టి 22 సంవత్సరాలు, అక్షరాల 22 సంవత్సరాలుగా యేసయ్య సురక్షితమైన రెక్కల నీడలో ఉన్న విశ్రాంతిని అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా మీలో ఎవరైనా క్రొత్తగా వస్తే నేను చెబుతున్నా, మంచి పని చేసావు యేసయ్య దగ్గరికి వచ్చి. ఇంకా సచ్చిన వదిలిపెట్టవాక యేసయ్యని, బాగుపడతావు, మనశ్శాంతి పొందుతావు, నిత్య జీవాన్ని కూడా పొందుతావు. వదిలిపెట్టిపోయావంటే నీ దరిద్రాన్ని ఇంకెవడు బాగు చేయలేడు. పచ్చిగా చెబుతున్నా, యేసయ్య దగ్గరికి వచ్చి కూడా నువ్వు ఆయన వదిలిపెట్టిపోయావంటే ఇక నీ దరిద్రాన్ని ఇక ఈ లోకంలో ప్రపంచంలోనే ఎవడు బాగు చేయలేడు. కాబట్టి పొరపాటును కూడా యేసయ్యని వదలొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా గతంలో పిచ్చి పూజలు చేశా. మళ్ళీ సాంస్క్రిట్ శ్లోకాలు, మంత్రాలు చదివి మరీ పూజలు, ఏదో దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి లేచి రావటం కాదు. చక్కగా కూర్చొని ఎవరికి పూజ చేసినా సరే వాళ్ళ పుస్తకం తీసుకొచ్చి వాళ్ళ మంత్రాలు చదివి మొత్తం అయిపోయిన దాకా చేసేవాడు. అన్ని చేసి అన్ని చరిత్రలు చదివి వాళ్ళు కూడా నాలాంటి సామాన్య మానవులేనని ఎరిగి, నాలో ఉన్న పాప చరిత్ర అంతా వాళ్ళలో కూడా ఉందని గుర్తించి, నాలో పనిచేసిన అరిషడ్ వర్గాలన్నీ వాళ్ళలో కూడా పనిచేస్తాయని గ్రహించి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములకు నేను బానిసనైనట్టు వాళ్ళు బానిసలేనని గుర్తెరిగి, సన్యాసి రాసుకుంటే బూడిద రాలిద్దని, నేను పాపినై ఉండి నేను మొక్కేవాళ్ళు పాపులై ఉండి ఆ పాపులు ఈ పాపిని ఏం బాగు చేస్తారు? ఇప్పుడు ఆ పాపులకి ఈ పాపికి అందరు పాపులకి దిక్కెవరంటే యేసు కనపడ్డాడు. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నా, యేసుని విశ్వసించాను, యేసు దగ్గర నేర్చుకున్నాను, యేసుని గురించి లోకానికి ప్రకటిస్తున్నా. నేను పుట్టుక నుంచి యేసు ప్రభుని ఎరిగినోడిని కాదు కాబట్టి నన్ను నమ్మొచ్చు. నేను మధ్యలో మారినోడిని కాబట్టి నన్ను నమ్మొచ్చు. నన్ను బట్టి క్రొత్తగా వచ్చిన వాళ్ళు కూడా యేసయ్యలో స్థిరపడవచ్చు. యేసుకు మించిన దేవుడు లేడు. యేసే నిజమైన దేవుడు, యేసే పరిశుద్ధుడైన దేవుడు, యేసే ప్రేమగల దేవుడు, యేసే మన సృష్టికర్త అనడానికి యోగ్యుడు. యేసు అందరికీ కన్న తండ్రి. యేసుకు బావలు లేరు, బామర్దులు లేరు. దేవునికి స్తోత్రం. భార్య ఉంటే కదా బావలు బామర్దులు ఉండటానికి. బావ ఎప్పుడొచ్చిందని పద్యాలు పాడటానికి లేరు. యేసు పరిశుద్ధుడు, ఆజన్మ బ్రహ్మచారి. ఆయన సర్వలోకానికి రక్షకుడు. ఆయన యందు ఏ పాపమూ లేదు. పాపులందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసయ్య. యేసులాంటి దేవుడు లేడు. యేసులాంటి నీతిమంతుడు లేడు. యేసులాంటి పరిశుద్ధుడు లేడు. ఎందుకంటే నేను అన్ని చూసి చేసి వచ్చాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను మీకు. ఎంత చెప్పినా మళ్ళీ మూర్ఖంగా మీ ఇష్టం వచ్చినట్టు పోతా అంటే నాకు సంబంధం లేదు. నువ్వు సాక్ష్యం చెప్పావా లేదా అని అడుగుతాడు లెక్కాడ. చెప్పానో లేదో చూస్తున్నాడుగా. కాబట్టి ఇక నేను ఉత్తరవాదిని కాదు. ఇక మీ కర్మ మీదే. నేను చెప్పినా వినకపోతే, లేదన్నా భలే పని అని ఇంక వదిలేదు లేదంటావా, ధన్యుడివి, ధన్యురాలివి. ఈ దెబ్బతో దరిద్రం వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. నా యొద్దకు వచ్చి నా కాటిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సకల జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏమండి, యేసు ప్రభు దగ్గరికి రావటం, యేసు ప్రభు రక్తంలో కడగబడు నిమిత్తం బాప్తిస్మం పొందటం, యేసు ప్రభు యొక్క సంఘంలో చేర్చబడటం మొదటి భాగం. 2 భాగాల్లో మొదటి భాగం యేసు ప్రభు దగ్గరికి రావటం, ఆయన్ని విశ్వసించటం, మారు మనసు పొందటం, బాప్తిస్మం పొందటం, సంఘంలో చేర్చబడటం మొదటి భాగం. ఇక 2వ భాగం ఏంటంటే నేర్చుకోవటం. గురువు దగ్గర విద్య నేర్చుకునేవాడిని ఏమంటారు? అంటున్నారు. ఏందో శిష్యుడా. గురువు దగ్గర నేర్చుకునేవాడిని ఏమంటారంటే అని వినపడింది నాకు. శిష్యుడు, రైట్. ఏమన్నాడు ఇక్కడ యేసు ప్రభు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సకల జనులను నాకు శిష్యులుగా
చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, అంటే యేసు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు గై కొనవలెనని మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవన్నీ వాళ్ళకి నేర్పించండి అన్నాడు. చాలామంది విశ్వాసులు మొదటి భాగంలో ఆగిపోతారు. మొదటి భాగం అంటే యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మటం, ఒప్పుకోవటం, మారు మనసు పొందటం, బాప్తిస్మం పొందటం, సంఘములో చేర్చబడటం. ఇక రావటం పోవటం, రావటం పోవటం, రావటం పోవటం, అంతే. అక్కడే ఆగిపోతారు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, అలా మీరు అంతవరకు వస్తే సగం మంచే జరిగినట్టు, మీకు సగం మంచే జరిగిద్ది అంతవరకు వస్తే. కానీ సంపూర్ణ మంచి మీకు జరగాలి అంటే ఆయన యొద్ద నేర్చుకొని ఆయనకు శిష్యులుగా మారాలి అనేది ఒక ప్రాముఖ్యమైన విషయమై ఉంది. యేసు ప్రభు మనల్ని ఒట్టి విశ్వాసులుగా చూడాలి అనుకోవట్లేదు. యేసు ప్రభు మనల్ని తనకు శిష్యులుగా చూడాలని ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒట్టి విశ్వాసులుగా మీరు ఉంటే దేవునికి సగమే సంతోషం. ఒట్టి విశ్వాసులుగా జస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్న వారుగా మీరు ఉంటే సగమే సంతోషం దేవుడికి. కానీ యేసు ప్రభు శిష్యులుగా మీరు మారి ఆయనను నేర్చుకున్నట్టయితే, ఆయన యొద్ద ఏమి నేర్చుకోవాలి? ఆయననే నేర్చుకోవాలి. ఆయన యొద్ద ఉన్నదంతా నేర్చుకొనడానికి మనం ఆసక్తి చూపితే దేవుడు సంపూర్ణంగా సంతోషపడతాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నా మట్టుకు నేను దేవునిలో గుర్తించాను ఇది. లేకపోతే మీలాగా ఇప్పటికి కూడా అలానే ఉండిపోయేవాడిని. జస్ట్ చర్చికి రావటం పోవటం, రావటం పోవటం, రావటం పోవటం అన్నట్టు. కానీ నేను అలా ఆగదలుచుకోలేదు. ఈయన ఏమన్నాడంటే, నా యొద్దకు రండి మీకు విశ్రాంతి కలిగిద్ది అన్నాడు. మళ్ళీ కింద ఏమన్నాడంటే, నా యొద్దకు వచ్చి నా కాడి నీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. అలాగే ఏమన్నాడు? నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2 రకాల విశ్రాంతి చెప్పాడు. పైన ఏం చెప్పాడు ఒకసారి చూడండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. దేవునికి మహిమ. ఏమన్నాడు? నేను మీకు, ఓకేనా? రైట్. మళ్ళీ కింద వచ్చి అంటాడు, నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటాడు. ఇప్పుడు మనకి విశ్రాంతి దేనికి కావాలి? ఆత్మక, ప్రాణానిక? రెంటికి కావాలి. ఈ శరీరంలో ఉన్నాం గనక ఇప్పుడు మనకు బాగా ఆకలి అవుతుంది అనుకో, ఏది బాధపడిద్ది? శరీరం బాధపడిద్దా? ఆత్మ బాధపడిద్దా? ఇదిగో ఆకలి అవుతుంటే ఆత్మ బాధపడిద్దా? సరిగా ఆలోచించి చెప్పండి. నేను ఎవరి గురించి అడగట్లా, మీ గురించి అడుగుతున్నా. ఒక రోజంతా అన్నం తినలేదు, నీ ఆత్మ బాధపడిద్దా? నీ శరీరం బాధపడిద్దా? ఆలోచించి చెప్పండి. మళ్ళీ ఆలోచించి చెప్పండి. ఆత్మ బాధపడిద్దా? శరీరం బాధపడిద్దా? మళ్ళీ ఎవరు ఆత్మ అంటున్నారు? ఆత్మ కాదు, శరీరం కాదు, ప్రాణం బాధపడిద్ది. అర్థమైందా? ఏది బాధపడేది? ప్రాణం. ఫుడ్ దొరికిందనుకో, తిన్నా, అబ్బా నా ప్రాణం తెప్పరిల్లిందమ్మా, అందుకే నా శరీరం తెప్పరిల్లిందమ్మా అంటారా? ఆకలి సొదబడుతున్న వాడికి అంత అన్నం దొరికితే అది తిన్న తర్వాత ఏమంటాడండి? మన బ్లడ్లో ఏముంటుంది? రక్తంలో ఏముంటుందండి? రక్తం పోతే ఏమైనట్టు? రక్తం ఉంటే ఉంటుంది. రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. మనం తీసుకునే ఆహారము గ్లూకోజ్గా మారి బ్లడ్లో కలిసిద్ది. అప్పుడు ప్రాణానికి శక్తి కలిగిద్ది. అర్థమైందా? ప్రాణానికి శక్తి కలిగినప్పుడు శరీరం మొత్తం యాక్టివ్ అయింది.
వింటున్నారా? ఒకడు తింటున్నాడు పోతున్నాడు అనుకో, వాడికి ఏమవుతుంది? ఆ బ్లడ్లో గ్లూకోజ్ చేరట్లేదు కాబట్టి ఇక్కడ అతను ఏమైపోతాడు? నీరసం అయిపోతాడు. శరీరం ఉంటుంది కానీ బ్లడ్లో శక్తి లేకపోతే నీరసం అయిపోతాడు. అప్పుడు ఏం చేస్తారు సార్? పడేసి బెడ్ మీద పడేసి సెలైన్ బాటిల్ ఎక్కిస్తారు, డైరెక్ట్గా బ్లడ్లోకి ఎక్కిస్తారు. అప్పుడు కానీ తేరుకోడు. అప్పుడు దాకా ఇక ఎవరికి వెళ్ళి చూడ అడ్డం పడి ఉంటాడు. ఎప్పుడైతే ఈ సెలైన్ బాటిల్ పెట్టారో, ఎవరు ఏమైంది నాకు అంటాడు. కాబట్టి ఇప్పుడు బాధపడేది ఏది? ప్రాణమే. అందుకే ధనవంతుడు, ఆస్తి సమకూర్చుకున్న ధనవంతుడు ఏమన్నాడు? అనేక సంవత్సరములకు సరిపోయినంత ఆస్తి నీ కొరకు కూర్చబడింది, ధాన్యం కూర్చబడింది. నా శరీరమా తిను తాగల్లా, నా ప్రాణమా తినుము త్రాగుము. ఆ ప్రాణానికి సౌకర్యం చేయటమే ఈ శరీరం పని, ఆ ప్రాణాన్ని సంతోషపెట్టడమే ఈ శరీరం పని. అర్థమైందా? రైట్. ఇక్కడ రెండిటికి విశ్రాంతి చెప్తున్నాడు యేసయ్య. ఒకటి ఆత్మకు విశ్రాంతి చెప్తున్నాడు. నేను వచ్చి మీ భారాన్ని తొలగిస్తాను, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది. పాప భారం తొలగించినప్పుడు మనిషి ఆత్మకు విశ్రాంతి కలుగుతుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాప భారం తొలగించుకున్న వాడి ఆత్మ విశ్రాంతిలోకి ప్రవేశిస్తుంది. నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవములోనికి డిసైడ్ చేయబడుతుంది, జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటుంది. ఇక నరక భయం లేదు. అప్పుడు ఆత్మకి విశ్రాంతి. అమ్మయ్యా, నరకం గోతి తప్పించుకున్నాను బాబోయ్, స్తోత్రం అని ఇక ఆత్మకి విశ్రాంతి. మరి ఆత్మకు ఒక్కదానికి విశ్రాంతి వస్తే మరి శరీరము ప్రాణము? ఇప్పుడు ప్రాణాలకు కూడా విశ్రాంతి కావాలి. ప్రాణాలకి విశ్రాంతి కావాలంటే ఆయన అంటున్నాడు, నా యొద్ద నేర్చుకోవాలి. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు కూడా విశ్రాంతి దొరికిద్ది అన్నాడు. యేసు ప్రభు ఓన్లీ ఆత్మకు మాత్రమే విశ్రాంతినిచ్చే దేవుడు కాదు, ఆయన మన ప్రాణానికి కూడా విశ్రాంతిని ఇస్తున్నట్టు ఇక్కడ రాయబడి ఉంది. దేనికి? ప్రాణానికి. ఆయన సన్నుతించేటప్పుడు కూడా ప్రాణాత్మ దేహములతో సన్నుతించాలి. యేసు ప్రభు ఓన్లీ ఆత్మకు విశ్రాంతినిచ్చే దేవుడు కాదు, శరీరానికి ప్రాణానికి కూడా. ప్రాణ విశ్రాంతి పొందితే శరీరం నెమ్మదిగా ఉంటుంది. ప్రాణం కలత చెందిందంటే శరీరం అల్లాడిపోయింది. అర్థమైందా? రైట్. మానవుడు ప్రాణ, ఆత్మ, దేహము 3 భాగాల కలయిక. ఇప్పుడు ప్రాణానికి విశ్రాంతి దొరకాలంటే ఏం చేయాలి అంటే, నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గర నేర్చుకోవటానికి ఏం చదువు ఉంది? కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? సకల జనములను నాకు శిష్యులుగా చేయండి అంటున్నాడు. అంటే నా యొద్ద నేర్చుకోవాలి, వాళ్ళు నన్నే నేర్చుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఏం చదువు ఉంది నేర్చుకోవడానికి అంటే, మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన చదువు అంతా యేసు దగ్గరే ఉంది. యేసయ్య ఒక మంచి సబ్జెక్ట్ అనుకోండి, యేసయ్యకు మించిన సబ్జెక్టు లేదు, యేసయ్యకు మించిన గురువు లేడు, యేసయ్యకు మించిన చదువు లేదు. నేను అందుకే చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో 4 సువార్తలలో యేసును గూర్చి బాగా చదవండి. ఈ లోకంలో మహాజ్ఞానులు అన్న వాళ్ళకి మించిన జ్ఞానులు అవుతారు. నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు శుభవార్త. ఏమి లేదు, 4 సువార్తలలో ఉన్న యేసుని బాగా చదవండి. యేసును చదవండి. యేసు చేసిన కార్యాలు ఓకే, యేసును కూడా చదవండి. యేసు చేసిన కార్యాలు చదవటం వేరు, యేసునే చదవటం వేరు. నేను గుర్తించాను అది. అసలు నిన్ను మించిన సబ్జెక్ట్ ఏముంది ప్రభువా? మా బ్రతుకాలానికి సరిపోయిన చదువు నువ్వే యేసయ్యా. నీలో ఉన్న ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క కోణంలో నుంచి చూసి నేర్చుకోవటమే మా జీవిత లక్ష్యం. నీ పోలికగా మారితే అదే మా తుది గమ్యం. యేసును నేర్చుకొని యేసు వలె ఒట్టి పాట పాడటం కాదు,
యేసులాగే ఉండాలని. లాగి లాగి పాడతారు ఈ పాట. యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఎట్లా ఉండాలి చెప్పండి, మీరు పాడండి. పాడండి, మీకు మూమెంట్ ఇప్పుడు చేతులు ఊపుతున్నాను నేను. యేసు టోటల్గా నీ కోరిక క్లైమాక్స్కి వచ్చేటప్పటికి టోటల్ అన్ని విషయాల్లో యేసులాగా సరిపోయిద్దా మరిగా? ఇంకేమన్నా మారాలా? యేసుకు మించేమన్నా మారతావా? లేదు, యేసులాగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది మన గమ్యం, ఇది మనం తుదకు చేరాల్సినటువంటి గమ్యం, అదే మన లక్ష్యం. ఆయన అంటాడు, రండి నేను నేర్పుతా, నా ఎద్దకు రండి, నా మాట వినండి, మీరు ఎలా తయారు కావాలో నేను చేస్తా. నీ ఆత్మకు రక్షణ ఉంది, విశ్రాంతి ఉంది, నీ ప్రాణానికి కూడా విశ్రాంతి ఉంది. నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించొద్దు, నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించొద్దు, నీ ప్రాణం సంగతి నేను చూస్తా. దేవునికి స్తోత్రం. నీ ప్రాణానికి కావలసిన ఆహారము, నీ దేహానికి కావలసిన వస్త్రము, నీకు కావలసిన సమస్తము నేను చూసుకుంటా. దానికోసం నువ్వేదో నన్ను కాకాబట్టాల్సిన అవసరంలా. ఏంది? ఆహారం కోసం, వస్త్రం కోసం, సమస్యలు పోవటం కోసం, అప్పులు తీరడం కోసం, ఇతర సమస్యలు, వాటి కోసం నువ్వేదో నన్ను కాకాబట్టాల్సిన అవసరంలా. అవి లోకంలో ఉన్న అన్యజనులకి, నన్ను ఎరగని వాళ్ళకు కూడా నేను ఇస్తున్నా. నన్ను ఎరిగిన నీకు మరి నిశ్చయంగా ఇస్తా. ఆ విషయంలో నీకు డౌట్ అక్కర్లా. నిన్నంటూ భూమి మీద పుట్టించాను కాబట్టి నీ ప్రాణం పోయేలోపు ఈ భూమి మీద నువ్వు ఉన్నంత వరకు నీకు కావాల్సిన అన్నము, వస్త్రము, నివాసము, ఇతరత్ర అన్నీ నేను చూసుకుంటా. ఎందుకంటే అది నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. అది నువ్వు నాకు మొక్కినా చూడాలి, నేను మొక్కకపోయినా చూడాలి. ఎందుకంటే నిన్నంటూ ఉనికిలోకి తెచ్చాను కాబట్టి నీకు ఇచ్చిన టైం ముగిసేదాకా నీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చూస్తాను. ఇది ఎలాంటిదంటే, వాడు ఆంతున తాగి తిరుగుతుంటే ఆ దరిద్రుడికి కూడెట్ట పెడుతున్నావు, పనికి మాలిందానా నువ్వు అని అంటే ఏం చేద్దాం? కన్న నేరానికి. వాడు అంత దరిద్రంగా తిరుగుతూ ఉంటే వాడిని ఆంతును కూర్చోబెట్టి మేపుతున్నావు. ఏమయ్యా నీకేం బుద్ధి లేదంటే ఏం చేయమంటావురా? కన్న నేరానికి కన్నానుగా. ఆ కన్న నేరానికి మరి వాడు గాలోడో, దూలోడో, తాగుబోతోడో, ఎట్లాంటోడో, నన్ను పట్టించుకున్నా పట్టించుకోపోయినా వాడంటూ మరి నేను కన్నానుగా, కన్న పాపానికి మరి పెట్టాలిగా అన్నట్టు. దేవుణ్ణి ఒప్పుకున్నోడిని దేవుడు బతికిస్తాడు, దేవుణ్ణి ఒప్పుకోనోడికి కూడా దేవుడు అన్నం పెడతాడు. దేవుణ్ణి ఒప్పుకోనోడికి అన్నం పెట్టినప్పుడు దేవుణ్ణి ఒప్పుకున్న నీకు మరి నిశ్చయంగా అన్నం పెడతాడు, వస్త్రం ఇస్తాడు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ నుంచి నిన్ను బయటేస్తాడు. నీకు ఏవేవి దక్కాలని డిసైడ్ చేశాడు అవన్నీ నీకు దక్కేటట్టు చేస్తాడు. నీకు ఏవేవి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాడో అవన్నీ నీకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని తిప్పలు పడినా సరే అవన్నీ నీకు చేరాల్సిన సమయంలో, చేరాల్సిన విధంగా అవన్నీ నీకు ఖచ్చితంగా చేరుస్తాడు. నమ్మితే దేవుని మహిమపరచుకో. అయితే జీవిత పరమావధి అది కాదు. జీవితానికి ఉన్న గురి, గమ్యం, లక్ష్యం అది కాదు. అది కాదు. అదేనా? కొంతమంది అన్ని జనులకు పోయి మీరు అడగండి, జంతువు బతుకి వాళ్ళ బతుకి తేడా లేనట్టుంది కొంతమంది మాటల్లో. జంతువు కూడా తెలియదు ఎందుకు పుట్టిందో తెలియదు, ఎందుకు తింటుందో తెలియదు, ఎందుకు తిరుగుతుందో తెలియదు, ఎందుకు చేస్తుందో దానికి తెలియదు. అలాగే లోకంలో జనాలకు కూడా చాలామందికి తెలియదు. కొంతమంది ఎందుకు పుట్టావురా అంటే నేను ఆ అమ్మాయి కోసం పుట్టాను అంటాడు వాడు. కొంతమంది ఎందుకు పుట్టావమంటే నేను ఆ అబ్బాయి కోసం పుట్టాను అంటుంది. సరే ఎంతసేపు కలవరిచ్చారు కానీ పెళ్లి చేసుకుని ఏమైనా సుఖంగా ఉందారంటే రోజు దన్నుకు సత్తున్నారు. సంవత్సరం తిరిగేటప్పటికి ఆ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది.
ఎన్ని చరిత్రలో. కొంతమందిని ఎందుకు పుట్టావరా? తిండి కోసం పుట్టాను. అరే బతుకంతా తింటమేనా? మరంతే. కొంతమంది జీవితంలో లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. ఏంటో తెలుసా? నేను సత్యలోపు 2 స్టేర్లు బిల్డింగ్ కట్టి సావాలా. మరి సత్తావుగా మళ్ళీ ఎందుకు 2 స్టేర్లు బిల్డింగ్ అంటే? నన్ను ఒకడో ఈ మాట అన్నాడు, కనీసం ఉండే దానికి కొంప గది లేదు నీకు అన్నాడు. వాడు అన్న మాటకైనా సరే 2 స్టేర్లు వేసి సావాలా నేను. నీ గురి గమ్యం ఏం ఏర్పరచుకున్నావురయ్యా. ఇక ఎందుకంటే ఇక వాడు ఏ పని చేసినా డబ్బు సంపాదించాలి 2 స్టేర్లు, డబ్బు సంపాదించాలి 2 స్టేర్లు, డబ్బు సంపాదించాలి 2 స్టేర్లు. ఇదే గురి. అట్లా ఒక్కొక్కళ్ళు కొంతమంది ఆస్తుల సంపాదన కొరకు, కొంతమంది భోగాలు అనుభవించడం కోసం, కొంతమంది కన్నవాళ్ళని రెక్కలు తేవటం కోసం. అబ్బాయి ఎందుకు, ఏంటి నీ జీవితం, ఎందుకు బతుకుతున్నావు అంటే ఒక్కొక్కళ్ళు ఇలాంటి గురి గమ్యాలే చెబుతారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరెందుకు బతుకుతున్నారు? మీరెందుకు బతుకుతున్నారు? అసలు మీకేమర్థమైంది? మీరెందుకు బతుకుతున్నారు చెప్పండి. పోనీ నన్ను అడగండి, ఒరే శాలేం రాజా ఎందుకు బతుకుతున్నావు అని అడగండి నన్ను. స్తోత్రం. ఎందుకు బతుకుతున్నావు రాను అని అడగండి. అడిగారా? అడిగినట్టే అడిగారు. ఇప్పుడు నేను చెబుతా, నేను ఎందుకు బతుకుతున్నానంటే సంపాదిద్దామని, మేడలు కడదామని, మిద్దెలు కడదామని, లేకపోతే నా పిల్లలకి ఏదో దిగేద్దామని కాదు. ఒకప్పుడు నాకు తెలియని దినాల్లో లోకంలో బతికినప్పుడు అవే జీవితం అనుకున్నా. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని నేర్చుకుంటున్న తర్వాత నా గురి గమ్యం మారిపోయినాయి. ఎందుకు బతుకుతున్నావు నువ్వంటే, నన్ను ఈ లోకంలోనికి భూమి మీదకి పంపించిన నా దేవుడు ఏ చిత్తమైతే నా నుండి జరగాలని కోరుకున్నాడో అది నెరవేర్చడానికి బతుకుతున్నా.